ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది 80వ కీర్తన 19వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. దేవా, సైన్యములకు అధిపతిగోగ దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయము. మరి చూడండి, ఇదే లేఖనము 7లో కూడా ఇలాగే మనకు చూపిస్తుంది. మనము లోకమనే చెరలో ఉన్నామనే విషయాన్ని ఏనాడు కూడా మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. లోకమనే చెరలో లోక మాలిన్యం చేత మనం జీవించుతున్నాం. అట్టి మనలను విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడని ప్రతి హృదయమును ఆయన పరిశీలించుచున్నాడని మనము ఎన్నడూ కూడా ఏనాడు కూడా విశ్వాసులమైన మనము గ్రహించలేకపోతున్నాం. అందుకే చెరలో నుండి మమ్మలను విడిపింపు, నీ యొక్క ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయము ప్రభువా అని దావీదు గారు మరి చేతులు జోడించి సాగిలిపడి నమస్కరించి అడుగుతున్నారు. మరి మనము అట్టి దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మను పొందుకున్నటువంటి మనము, ఆయన యొక్క విశ్వాసలమని చెప్పబడుతున్నటువంటి మనము ఎన్నడూ కూడా ఇలాంటి ప్రార్థనలో మనము ఏ ఒక్కరము కూడా ఏకీభవించలేకపోతున్నాం. ఆయన యొక్క ప్రార్థనను అనుదినము అనుసరించలేకపోతున్నాం. కనుక ఈ దినమున ప్రేమైన విశ్వాసులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనలను చెరలో నుండి విడిపించువాడు ప్రభువైన యేసుక్రీస్తు వాడు. లోక మాలిన్యం నుండి, లోకమనే చెరలో నుండి విడిపించి మనకు ఆయన రక్షణను దయచేస్తాడు. ఆ రక్షణ ఆయన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి అట్టి రక్షణతో మనల్ని నింపడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారని మనం గ్రహించగలిగినట్లయితే, అట్టి పూర్తి విశ్వాసం చేత మనం ఉండగలిగినట్లయితే, ఏ దినం నుండి అయినా సరే ఆయన రక్షణలోనికి మనమందరము చేరుకుందాం. ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయమున ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును ఆయన మా అందరి హృదయములలో ఫలింపచేయమని, ఇదిగోనే నా విశ్వాసులందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.